ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు విమాన ప్రమాదాలకు సంబంధించిన అనేక వార్తలు గతంలో మనం చూసాం. మొన్నటికి మొన్న దక్షిణ కొరియా ప్రాంతంలో కూడా విమాన ప్రమాదాలు జరిగి భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే తాజాగా గాల్లోనే 2 విమానాలు ఢీకొని ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికాలో జరిగినటువంటి ఈ భారీ ప్రమాదంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. విమానాలు గాల్లో ఢీకొన్నటువంటి విజువల్స్ భయోత్పాతాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో చాలా మంది మరణించినట్టుగా తెలుస్తుంది. అధికారికంగా ఇక ప్రకటించినప్పటికీ ఆ యొక్క ప్రమాదంలో గల్లంతైనటువంటి వారి కోసం విస్తృత తనిఖీలు కూడా చేస్తున్నారు. అమెరికాలో జరిగినటువంటి ఈ పెను ప్రమాదంతో ఒక్కసారిగా అలర్ట్ అయింది అమెరికా ప్రభుత్వం కూడా. దీనికి సంబంధించి సహాయక చర్యలను కూడా ముమ్మరం చేస్తుంది. రాత్రి వేళ జరిగినటువంటి ఈ ప్రమాదంలో చాలా మంది మృత్యు పాలైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పటి వరకు అనేక వార్తలు మనం చూసాం. ల్యాండ్ అయ్యే టైంలో, టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి టైంలో ప్రమాదాలు జరిగి లేకుంటే సాంకేతిక సమస్యలు వచ్చి విమానాలు ప్రమాదానికి గురైనటువంటి సందర్భాన్ని చూసాం. కానీ గాల్లోనే నేరుగా ఒక విమానం వెళ్తుంటే ఇంకొక విమానం వెళ్ళి ఢీకొన్నటువంటి సంఘటన, అది కూడా ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవించింది. విజువల్స్ చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయో కూడా తెలుస్తుంది. మనం ఒకసారి వార్త చూసిన తర్వాత ఆ విజువల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. వాషింగ్టన్ రొనాల్డ్ రీగల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న విమానం గాల్లో మిలిటరీ హెలికాప్టర్ ను ఢీకొట్టింది. విమానం హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కుప్పకూలిపోయింది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ విమానం ఢీకొన్నటువంటి ప్రాంతం కింద నది ఉంది, పైన ఎయిర్ లో ఈ విమానాలు ఢీకొన్నాయి, కింద నది ఉంది, మొత్తం కొలాప్స్ అయి మొత్తం నదిలోకి ఈ ఢీకొన్నటువంటి విమాన శకలాలన్నీ కూడా అక్కడ పడిపోయినాయి. సో దీంతో అందరూ ప్రయాణిస్తున్నటువంటి వారందరూ కూడా నదిలో పడిపోయారు. సో దీంతో ఆ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. వెంటనే అలర్ట్ అయినటువంటి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పిఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందినటువంటి 5342 విమానం విచితా కన్సాస్ నుండి వాషింగ్టన్ రీగల్ జాతీయ ఎయిర్పోర్ట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. యుఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ ను విమానం ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలో 2009 తర్వాత ప్యాసింజర్ ప్లేన్ ఘటనలు జరగలేదు. ఇది ఘోర ప్రమాదం అని అమెరికా ఏవియేషన్ అధికారులు కూడా అంటున్నారు. సో చూడొచ్చు, ఒకసారి విజువల్స్ చూస్తే ఎంత ప్రమాదకరంగా ఈ ఒక ప్రమాదం ఉందనేది కూడా మనకు అర్థమైపోతుంది. చాలా భారీ ఎత్తున కూడా ఈ ప్రమాదం జరిగింది. చూడండి విజువల్స్, ఇది ఇక్కడ విమానం వెళ్తుంది, హెలికాప్టరు ఇటు నుంచి విమానం వస్తుంది. సో 2 ఇక్కడ క్లాష్ అయినాయి. చూడండి కింద ఇదంతా కూడా నది ప్రవహిస్తుంది, పూర్తిగా ఇదంతా కూడా నది. ఈ ప్రాంతంలో కూడా అదంతా ఢీకొన్న తర్వాత కుప్ప అయినటువంటి పరిస్థితి.